మీ అభిమాన శాసనసభ్యులు నాకు ఆప్తమిత్రులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం చెప్పగానే జిల్లా కేంద్రం కాకపోయినా రైతాంగానికి సంబంధించి 4-5 జిల్లాలకి కేంద్రమైనటువంటి హుస్నాబాద్లో పెడితే ఉపయోగం ఉంటుంది. మా సొసైటీ ప్రెసిడెంట్లు కానీ మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ స్థానిక నాయకులు రైతులు ఉత్సాహంగా ఉన్నారు, హుస్నాబాద్లో పెట్టాలి అని చెప్పి పొన్నం గారు మా డైరెక్టర్ గోపి గారిని ఒత్తిడి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వారి యంత్రాంగం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. వైస్ ఛాన్సలర్స్ కూడా 2 వచ్చారు, జానయ్య గారు వచ్చారు, రాజిరెడ్డి గారు వచ్చారు. అదేవిధంగా వెటర్నరీ డైరెక్టర్ గారు కూడా వచ్చారు. కార్పొరేషన్ చైర్మన్లు మా రాఘవరెడ్డి గారు, రాయల్ గారు, అంజిరెడ్డి గారు, ప్రియమైనటువంటి ప్రజాప్రతినిధులు, నా రైతు సోదరీమణులందరికీ ఈ యొక్క రైతు మహోత్సవ సందర్భంగా పత్రికా విలేకరులకి ధన్యవాదాలు. ఇది మేము ఏదో ఉపన్యాసాలు ఇవ్వటానికో లేదు రాజకీయపరమైనటువంటి మాటలు చెప్పడానికో ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేయట్లేదు. మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేదు యాంత్రీకరణ కావచ్చు, విత్తనాలు కావచ్చు, వ్యవసాయ పద్ధతులు కావచ్చు, పంటల మార్పిడి కావచ్చు, సేంద్రియ పద్ధతిలో చేస్తే ఏ రకంగా ఆ పంటలకు డిమాండ్ ఉంటుందో, లేదు ఎరువులు ఎక్కువ వేస్తే వచ్చే అరిష్టాలేంటో రైతాంగానికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే, తెలియక మేము మా తాతల తండ్రులు చేసిన వ్యవసాయమే చేసుకుంటా పోతా ఉంటే ఆ కుటుంబాల యొక్క జీవితాలు కూడా అరాకొరాగానే అదే ఆదాయంతో ముందుకు రాలేకపోతున్నాయి. అందుకనే భూమి ఎట్లాగూ పెరగదు, మన ఆదాయాన్నే పెంచుకోవాలి. ఆదాయం పెరగాలంటే ఈ ప్రపంచానికి కావలసినటువంటి వస్తువులను మనం పండియాలి, మానవాళికి కావలసినటువంటి యొక్క పంటలను మనం పండించాలి, ఆ పంటలను నాణ్యతతోటి పండించాలి. ఇందాక మా గోపి గారు చెప్పారు, మన తాతలు 2 కిలోలు యూరియా వాడితే మనం ఇప్పుడు 150 కిలోలు వాడుతున్నామంట. అదే మన రైతాంగానికి అరిష్టం. ఎందుకంటే పక్క దేశాలు కానీ పక్క రాష్ట్రాలు కానీ మన పంటలు కొనాలంటే అది టెస్ట్ చేస్తే అది పనికిరాదు అనే దానికి మనం పురుగు మందులు ఎక్కువ వాడుతున్నాం. పురుగు మందులు ఎక్కువ ఎందుకు వాడుతున్నాం అంటే యూరియా అదేవిధంగా ఎరువులు ఎక్కువ వాడుతున్నాం. మన తాతలు పండించినటువంటి న్యాచురల్ ఫార్మింగ్ కానీ, సేంద్రియ వ్యవసాయం కానీ, ప్రకృతి వ్యవసాయం కానీ, పశువుల పెంటతోటి చేసే వ్యవసాయాన్ని మర్చిపోయాం. అందుకని మన పంటలకి బయట దేశాల్లో గిరాకీ రావట్లేదు. మన ఏ పంట పండించినా ఇతర దేశాలు కొనాలంటే అది వాళ్ళకి అనుకూలంగా ఉంటే తప్ప మందులు ఎక్కువ వాడితే పంటలు కొనట్లేదు. అందుకని ఆ అవగాహన మీకు కావాలి అంటే వైస్ ఛాన్సలర్తో కానీ శాస్త్రవేత్తలతో కానీ అభ్యుదయ రైతులు కొంతమంది చాలా గొప్పగా మాట్లాడారు, వాళ్ళ అనుభవాలు కూడా మీరు పంచుకోండి. ఈ 3 రోజులు రైతులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మీరు పరిష్కారం చేసుకుంటూనే మీకున్నటువంటి అనుభవాన్ని కూడా ఉద్యోగస్తులకి, అధికారులకి, శాస్త్రవేత్తలకు కూడా చెప్పండి. ఎవరూ కూడా నిష్ణాతులం కాము. అనుభవపూర్వకంగా వచ్చే అనుభవాలని మనం నేర్చుకొని పరస్పరం మార్పిడి చేసుకొని మీకేం కావాలో శాస్త్రవేత్తలు ఏం చేయాలి, మీకేం కావాలో ప్రభుత్వం ఏం చేయాలి, మీకేం కావాలో మిగతా శాఖల పరంగా మీకు ఏ అవసరాలు ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి రావటం కోసం మా జానయ్య గారు శాస్త్రవేత్తలనే మీ గ్రామాలకు పంపించారు. అందుకని శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ల్యాబుల్లో ఉండి తయారు చేస్తున్నారు. వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని రైతాంగానికి చేరట్లేదనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క శాస్త్ర విజ్ఞానాన్ని మొత్తాన్ని మీకు చెప్పాలని చెప్పి మీ గ్రామాలకే పంపించారు. ఇప్పటికే 1000 గ్రామాలు పూర్తయినాయి. మిగతా గ్రామాలకు కూడా శాస్త్రవేత్తలు తిరుగుతున్నారు. దానికి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా హార్టికల్చర్ విశ్వవిద్యాలయం కూడా కార్యక్రమం తీసుకోవాలి. ఈనాడు దేశంలో ఏ పంటలు పండుతున్నాయి, మన భూమికి ఏ పంటలు అవసరం, ఏ పంటలు పండితే మన రైతు నిశ్చింతగా నిర్భయంగా ఉండగలుగుతాడు, ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతాడు. హార్టికల్చర్ కూడా మీరే చెప్పారు, యాస్మిన్ గారు కానీ డైరెక్టర్, అదేవిధంగా తక్కువ ఉన్నది మన రాష్ట్రంలో హార్టికల్చర్ పంటలో దిగుబడి తక్కువ ఉంది. కూరగాయలు కూడా మనం పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నాం. ఇందాక పందిరి వ్యవసాయం చేసే రెడ్డి గారు చెప్పారు,
ఆయన ఇప్పుడు 50-60 ఎకరాలు పంది వ్యవసాయాన్ని చేసి సేంద్రియంతో ఈరోజు చుట్టుపక్కల జిల్లాలకు సప్లై చేస్తున్నాడు అంటే ఆయనకి ఎప్పుడు కూడా వ్యవసాయ పరంగా ఇబ్బంది జరగల, ధరల పరంగా ఇబ్బంది జరగల. అందుకనే మనం కూడా మన రాష్ట్రానికి సరిపోని ఉత్పత్తులే కాకుండా పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకు పంపించే స్థాయికి తెలంగాణ రైతు వెళ్ళాలి. అందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిగా నాకు ప్రాధాన్యమైనటువంటి పద్ధతి రైతన్నకి నాకు ఎంత శక్తి ఉంటే అంత నేను ఖర్చు పెట్టి తెలంగాణ రైతును కాపాడుకుంటేనే మనకి ఈ అవకాశాలు ఇచ్చినటువంటి రైతులకి సంతోషంగా ఉంటారని. అందుకనే మొట్టమొదటి పంట కాలంలోనే సుమారు 35,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోయినా కష్టాలున్నా వేరే రకాలైనటువంటి కట్టడి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని 1-2 సందర్భాల్లో ఆలస్యమైంది. నేను నిన్న కేబినెట్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ సంవత్సరం రైతు భరోసా వాళ్ళ పంటలు వేయకముందే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాలి అని చెప్పి నిన్న ముఖ్య కార్యదర్శికి ఆదేశించారు. తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మీరు ఇత్తనం నాట్లు పెట్టకముందే మీ రైతు భరోసా మీ ఖాతాల్లో ఏపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మాట. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి అన్ని వ్యవసాయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము ముందుగానే వెళ్తున్నాం. జానయ్య గారు ఇంకా మేలైనటువంటి మూల ఇత్తనాలను మీ ఊర్లకు పంపించారు. ప్రతి గ్రామంలో కూడా పెసలు కానీ, కందులు కానీ, వరి కానీ వాళ్ళు తయారు చేసేటువంటి అత్యుత్తమైనటువంటి వంగడాలు మీకు పంపించారు. మీరు వాటిని మల్టిప్లై చేసి పక్క రైతులకు ఇస్తే కల్తీ ఇత్తనాల బాధ తప్పుద్ది, రైతులు మోసపోయేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకనే వ్యవసాయ విశ్వవిద్యాలయ సహకారంతో రాష్ట్రం మొత్తం అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అభ్యుదయ రైతులకి విత్తనాలు పంపిణీ చేశాం. శాస్త్రవేత్తలను మీ దగ్గరికి పంపిస్తున్నాం. ఎప్పుడూ చరిత్రలో లేదు ఈ రకమైనటువంటి రైతాంగానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు మా రాయల్ గారు ఉన్నారు, మనం పండించినటువంటి పంటలన్నింటినీ ఆపాలి, దాచుకోవాలంటే కూడా గోడౌన్ లేవు. మీ మంత్రి గారు అడుగుతున్నారు, అందుకనే కలెక్టర్ గారు స్థలం ఇస్తే మీ హుస్నాబాద్లో కూడా గోడౌన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా మనకు కావాల్సినటువంటి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కూడా మీకు దగ్గరలోనే వస్తుంది. ఇది రాష్ట్రంలోనే పెద్ద ప్రాజెక్టు. ఇది ఇప్పటికే 60 టన్నులతోటి మొదలుపెట్టాం. అది 90-120 టన్నుల దాకా కూడా దాని కెపాసిటీ పెంచుకొని రిఫైనరీ చేసేది కూడా తెలంగాణలో లేదు. దాన్ని కూడా ఇక్కడే నెర్మెట్లోనే ఏర్పాటు చేసి రేపు రాబోయే నెలలోనే ఆ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక ఆయిల్ ఫామే కాదు, మీరు ఏ రకమైనటువంటి హార్టికల్చర్ పంటలు పండించేదానికి అనేక అవకాశాలు మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయి. ఇప్పుడు 33 జిల్లాలలో 31 జిల్లా ఆయిల్ ఫామ్కి ఉపయోగపడుతుంది. ఆయిల్ ఫామ్ పండించుకునే దానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి పర్మిషన్ తెప్పించాం. అన్ని జిల్లాల్లో కూడా ఆ పంట నేశారు. ఇందాక కొద్దిమంది రైతులు చెప్పారు, 3వ సంవత్సరం 4వ సంవత్సరంలోనే వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంది. 3 సంవత్సరాల్లో కూడా మీరు కూరగాయలు కానీ వేరే అంతర పంటలు వేసినా కూడా మీకు ఆదాయం వస్తుంది. అదేవిధంగా మీకు హార్టికల్చర్ నుంచి పైసలు కూడా వస్తాయి. ఈ రకంగా మీరు ఏది కావాలంటే అది వ్యవసాయ శాఖ పరంగా మా డైరెక్టర్ గోపి గారు కానీ, యాస్మిన్ గారు కానీ, మా చైర్మన్లు కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అన్ని పద్ధతులను అమలు చేయడానికి వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది. కాబట్టి భగవంతుడు ముందుగానే తొలకరించింది అనుకున్నాం. మళ్ళీ 4-5 రోజులు గ్యాప్ వచ్చింది. రోహిణి కార్తె కూడా దగ్గర పడింది. మృగశిర కార్తెలో మీరు అన్నీ కూడా మళ్ళీ వ్యవసాయ సన్నద్ధం చేసుకోవాలి. దానికి ముందుగానే కేంద్రం అంజిరెడ్డి గారు కూడా ఉన్నారు. ఎరువులు మనకు పూర్తి స్థాయిలో సప్లై చేయట్లేదు. యూరియా అడుగుతున్నాం, డిఏపి అడుగుతున్నాం. గత 2-3 నెలలుగా కావాల్సినంత రాలేదు. 9వ తారీఖున మంత్రి గారి దగ్గరికి మేము వెళ్ళి తప్పకుండా మనకు కావాల్సినటువంటి ఎరువులన్నింటినీ ముందే బఫర్ స్టాక్ పెట్టుకోమని చెప్తున్నాం. విత్తనాలకు సంబంధించి కూడా ఏ లోటు లేకుండా అన్ని రకాల విత్తనాలను కూడా సిద్ధంగా ఉంచాం. ఏ కార్యక్రమానికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాం. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ పంటల్ని పండించి మేమే కొనుగోలు చేస్తున్నాం. మీ దగ్గర సన్ఫ్లవర్ కొనాలి అని చెప్పి మంత్రి గారు చెప్తే వెంటనే సన్ఫ్లవర్ కూడా కొనుగోలు చేశాం. ప్రభుత్వానికి నష్టం వస్తుంది, నష్టం వచ్చినా కూడా రైతును ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి
సన్ఫ్లవర్ కానీ జొన్నలు కానీ